హలో అండి అందరికీ. ఈరోజు నేను ఇడ్లీ అండ్ దోసల్లోకి మనం రెగ్యులర్‌గా చేసుకునే పల్లీ చట్నీని ఈజీ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తున్నాను. చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అందులో మనకి స్పైస్‌కి తగినట్లుగా పచ్చిమిర్చిని తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేయించుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చిని డైరెక్ట్‌గా అలా వేయకూడదండి. పచ్చిమిర్చిని కట్ చేసి వేయాలి. పచ్చిమిర్చి క్వాంటిటీ అనేది మనం తినే స్పైస్‌ని బట్టి తీసుకోవాలి. ఇప్పుడు వేగిన పచ్చిమిర్చిని పక్కకు తీసుకొని అదే కడాయిలో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్‌ని తీసేసాను. అందులోనే ఒక కప్పు పల్లీలు వేసుకొని మంటను సిమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇక్కడ ఫ్లేమ్‌ని హైలో పెట్టకూడదండి. హైలో పెడితే పల్లీలు మాడిపోతాయి. ఫ్లేమ్‌ని సిమ్‌లోనే పెట్టుకొని పల్లీలు వేగేంత వరకు నిదానంగా వేయించుకోవాలి. పల్లీలు వేగుతున్నప్పుడే ఒక చిన్న ఉల్లిపాయ ముక్కను కట్ చేసి వేసుకున్నాను. పల్లీలు వేగిన తర్వాత స్టవ్ ఆపేసి అందులోనే కొంచెం పుట్నాలు వేసుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుకొని చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా వేయించి పక్కకు పెట్టుకున్న పచ్చిమిర్చి మరియు పల్లీల మొత్తాన్ని వేసుకున్నాను. అందులోనే కొద్దిగా జీలకర్ర మరియు కొంచెం సాల్ట్ వేసుకున్నాను. అలాగే వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం మాత్రమే చింతపండును వేసుకున్నాను. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ మొత్తాన్ని గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు తాలింపు కోసం ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత అందులో కొద్దిగా శనగపప్పు, ఆవాలు వేసుకున్నాను. ఆవాలు వేగిన తర్వాత అందులోనే కొంచెం జీలకర్ర, మిరపకాయలు, కరివేపాకు వేసుకొని మొత్తం వేగిన తర్వాత స్టవ్ ఆపేసి తరువాత చట్నీని తాలింపులో వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకున్నాను. అంతేనండి, చట్నీ రెడీ అవుతుంది. ఈ చట్నీని ఇడ్లీలోకి కానీ, దోసల్లోకి కానీ ఎందులోనైనా ట్రై చేయొచ్చు. ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై.